తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పట్ల సీఎం కి ధన్యవాదాలు తెలుపుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేశారు. అలాగే అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారి ఆదినారాయణ కూడా మున్నూరు కాపులకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చిన్నశెట్టి యుగేందర్ రావు, పగడాల చిన్నశెట్టి సత్యనారాయణ, రాంబాబు, మురహరి, నాగరాజు, మున్నూరు కాపు సంఘం సభ్యులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఏ సామాజిక వర్గానికి మరి ఈరోజు మరి క్యాబినెట్ ఆమోదం ప్రకారంగా ఈరోజు మరి ముఖ్యమంత్రి వర్యులు పెద్దల గవర్నరు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మున్నూరు కాపులకు ప్రత్యేకించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా హర్షాతిరేకాలు మున్నూరు కాపు సంఘ సోదరులు తెలియజేస్తామన్నారు ప్రభుత్వానికి. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమానికి దమ్మపేట మండల మున్నూరు కాపు సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి మీరు అవగణించడం మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మాట్లాడిన పెద్దలు మాట్లాడుతూ మరి మున్నూరు కాపు సంఘ సోదరులు గత ప్రభుత్వాలని మరి విన్నవించినప్పటికీ కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మున్నూరు కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అరికట్టే విధంగా మరి సంక్షేమ నిధి కూడా ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పి గతంలో కూడా మీరు అనేక మార్లు సమర్పించిన ఎడల మరి ఆ ప్రభుత్వాలు మరి ఎట్టి నమ్మించారు. మున్నూరు కాపు సర్టిఫికెట్ మరి ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వట్లేదని చెప్పేసి మీరు నాకు వినిపించడం జరిగింది. దానిలో భాగంగా నేను ఈ నియోజకవర్గంలోని 5 మండల ఎంఆర్ఓలకు నేను కాల్ చేసిన. ఎక్కడ కూడా మున్నూరు కాపులకు ఇస్తున్న సర్టిఫికెట్ వ్యవహారంలో జాప్యం జరగద్దు, వాస్తవాలు పరిణామాలు తీసుకున్న వారికి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి నేను ఆ రోజు ఆదేశించిన తదనంతరం అన్ని ఎంఆర్ఓల ఆఫీసులో కూడా వెనువెంటనే మరి అప్లికేషన్ ఇచ్చిన వెనువెంటనే కూడా మరి పరిశీలన చేసి మీకు మరి సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మరి మున్నూరు కాపుకి ప్రత్యేకించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే ఈరోజు మరి వారి ఏదైతే వెనకబడుతనం ఉందో ఆ యొక్క సామాజిక వర్గాన్ని అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకురావడం అనేది విద్య, వైద్య, ఆరోగ్య రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కూడా తనదైన శైలిని చాటుకున్న సందర్భంలో కూడా మున్నూరు కాపులకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేకించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్గా ఏదైతే కావాలని కోరుతామో ఒక చైర్మన్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రత్యేక బడ్జెట్ను కూడా మున్నూరు కాపు సంఘ సోదరులకు మరి వారికి చెప్తూ మరి వారి యొక్క జీవన శైలిని మరింత మెరుగుపరిచే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా అదృష్టంగా భావించడమే కాకుండా ఈరోజు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చినప్పుడు ప్రతి సమస్యను స్వీకరిస్తాం. ఎందుకంటే గతంలో కూడా నేను మరి ఇక్కడ ఇదే వేదిక మీద నాకు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చినప్పుడు రాకముందు కూడా ఇదే వేదిక నేను షేర్ చేసుకున్నాను. చిన్నప్పటి ఆ రేకుల షెడ్లో మీరు ఏర్పాటు చేసినటువంటి సంఘ మీటింగ్లు కానీ పార్టీలకు అతీతంగా అంటే అన్ని రకాల పార్టీలు వాళ్ళు ఇక్కడ ఉండే. అదేవిధంగా ఒక సంఘం ఏర్పాటు చేసినప్పుడు తెలిసి నాకే మొట్టమొదటి మీరు ఆహ్వానించారు. కానీ నేను ఏ పార్టీలో లేనప్పటికీ ఆ సమయంలో ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీలో జాయిన్ అవ్వకను కూడా ఇదే వేదిక నన్ను మీకు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఖచ్చితంగా మున్నూరు కాపు సంఘ సోదరులు మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్న మాట ఇచ్చాను. తదనుగుణంగా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఇదే వేదికకి మీరు ఆశీర్వదించారు. మీకు టికెట్ ఇవ్వాలని కూడా ఆశించినటువంటి మీరు కూడా ప్రాథమికంగా మున్నూరు కాపు సంఘ బాధ్యులుగా మేము మీకు హామీ ఇస్తూ ఉన్నాం. మేమందరం ఖచ్చితంగా మీకు గెలుపు దశలో మేమందరం పనిచేస్తామని చెప్పేసి ఇదే వేదిక మీరందరూ నన్ను ఆశీర్వదించారు. మీరందరూ కూడా నాకు మద్దతు పలికారు. ఆ మద్దతు పలకటమే కాకుండా మరి నాకు టికెట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. ఆ మద్దతులో భాగంగా మీరు కూడా పూర్తి స్థాయి నాకు అందించడం అనేది ఈ సందర్భంగా మీరు ఇచ్చిన ప్రతి సమస్యను స్వీకరిస్తా మీరు అనుకున్న ఎజెండాలో ఏదైతే కావాలని కోరుతా ఉన్నారో త్వరలోనే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలతో మరి అధికారులతో మరి ఎక్కడైతే దానికి స్థలం సేకరణ అంశాలు ఏదైతే మాట్లాడిందో సాధ్యమైనంత వరకు వెసులుబాటు చేసుకొని అవకాశం ఉన్నలా ఖచ్చితంగా కూడా నా వంతు బాధ్యత నిర్వర్తిస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేశారో తమ యొక్క కార్పొరేషన్ అద్భుతంగా పనిచేయాలన్న ఆలోచనతో ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మీరందరూ కూడా వైద్యంలో కానీ, విద్యలో అభివృద్ధిలో కానీ అనేక రంగాల్లో ముందుకెళ్లాలనే ఆలోచనతో